ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्त नमोऽस्तु ते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधरा शिवासादि गौरभक्तवृन्द हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। जय जय श्री चैतन्य जय नित्यानंद श्री अद्वैत चंद्र जय गौरभक्तवृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद श्री अद्वैत चंद्र जय गौरभक्तवृंद। మనం లాస్ట్ క్లాస్లో చైతన్య మహాప్రభు యొక్క కృష్ణావేశ స్థితిని వర్ణించారు బృందావన్ దాస్ ఠాకూర్ల వారు. ఎప్పుడైతే హిరణ్య గర్భ పండితుల వారు శ్రీమద్ భాగవతం క్లాస్ని శ్రీమద్ భాగవతం శ్లోకాలు చదివినప్పుడు తనని తాను మైమరిచిపోయి తన కృష్ణావేశాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఆయన చుట్టూ ఉన్నటువంటి ఆయన శిష్యులందరూ కూడా ఆయనలో వచ్చినటువంటి మార్పులను చూసి తదేకంగా స్తబ్దమైపోయి ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే తను మేలుకు వచ్చిన తర్వాత ఆ పిల్లలందరినీ కూడా అడుగుతూ ఉంటే అప్పుడు పిల్లలందరూ ఆ స్టూడెంట్స్ అందరూ కూడా చెప్తున్నారు, మీరు లాస్ట్ 10 days నుంచి ఒక్క క్లాస్ కూడా చెప్పలేదు, కృష్ణ తప్పితే ఇంకేమీ కూడా చెప్పలేదు. కృష్ణ గురించి చెబుతూ మిమ్మల్ని మీరు ఇంత తన్మయత్వం అయిపోతున్నారంటే మీలో వచ్చేటటువంటి కంపనాన్ని 100 మంది కలిసి కూడా ఆపలేరు. మీరు అలా భూమి మీద పడి దొర్లిపోతూ ఉన్నారు. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పరమ అద్భుతమైనటువంటి ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయారు. సో మీలో వచ్చినటువంటి ఆ పరమ అద్భుత దృశ్యాన్ని మేము ఏ విధంగా మీకు చెప్పగలుగుతాము అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట. తర్వాత చైతన్య మహాప్రభు అంటారు, అయ్యో మరి 10 రోజుల నుంచి ఏమీ క్లాసెస్ అవ్వకపోతే మీరు ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి అనేసి అంటాడనమాట. అన్న తర్వాత తను ఏమంటాడంటే, ఇంకా నేను ట్యూషన్ చెప్పడము ఆపేస్తాను అని చెప్పేసి చెప్తారు. అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకు, సాక్షాత్ దేవాది దేవుడైన శ్రీకృష్ణుడి దగ్గర ఇన్ని రోజులు శిక్షణ తీసుకున్నటువంటి పిల్లలు ఇప్పుడు సడన్గా వాళ్ళ టీచరు నేను ఇంకా ట్యూషన్ చెప్పను, క్లాసెస్ చెప్పను, నేను ఇంకేమంటున్నాడు, నాకేమీ అభ్యంతరం లేదు, మీకు నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చదువుకోండి, నేనే పర్మిషన్ ఇస్తున్నాను, నేను ఏమనుకోను అనేసి చెప్తారు. అయితే అప్పుడు వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ఏమంటున్నారంటే, వాళ్ళ పుస్తకాలన్నింటిని కూడా కట్టి పెట్టేసి ఇంకా చాలు, మేము ఎంతవరకు అయితే చదువుకున్నాం అదే మాకు చాలు, మేము ఇంకా చదవాల్సిన అవసరం లేదు, మీరు ఇప్పటివరకు మాకు ఏం నేర్పించారో అదే చాలు అని చెప్పేసి అంటున్నారు. సో దాంతో చైతన్య మహాప్రభు కూడా ఏమంటున్నారంటే, సో మీరు ఇప్పటివరకు చదువుకున్నది ఏదైతే ఉందో అది చాలు, సత్యం ఏంటి అంటే కృష్ణుడే, తనే మాత పిత అన్నీ కూడా అతనే. సో ఆయనకు మించినటువంటి సత్యం ఇంకొకటి లేదు, మీరు అది తెలుసుకున్నారు, మీరు ఆయనని కీర్తించండి, మీ జీవితం ధన్యమవుతుంది అని చెప్పేసి అనేక విధాలుగా తను వాళ్ళకి ఆశీర్వాదాన్ని ఇస్తున్నారనమాట. తర్వాత గౌరాంగుడు తను చదువు చెప్పను అని చెప్పేసరికి వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నారనమాట. వాళ్ళందరూ కూడా వాళ్ళ పుస్తకాలని కట్టి పెట్టేసి అందరూ కూడా హరిధ్వని చేస్తూ ఉన్నారనమాట. ఇంకా వాళ్ళందరి యొక్క కంఠము దగ్ధమైపోయింది. తర్వాత వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు. సచినందనుడు వాళ్ళందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మీరందరూ కూడా నిరంతరం కృష్ణనామాన్ని చేయండి, మీరు నిరంతరం కృష్ణనామాన్ని శ్రవణం చేయండి అని చెప్పేసి చెప్తున్నాడు. మీ అందరికీ కూడా కృష్ణుడే ప్రాణము ధనము అవుగాక అని చెప్పేసి చెప్తున్నారు. మీరు ఏం చదివారో అదే మంచిది, ఇంకా చదివి మీరు ఇంకేం చేయగలుగుతారు, ఇంకేం లేదు, అందుకే ఈ కృష్ణ నామాన్ని చెయ్యండి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట.
మీరు ఎప్పుడైతే ఈ కృష్ణనామాన్ని చేస్తారో అప్పుడు మీకు సకల శాస్త్రాలన్నీ కూడా స్ఫురిస్తాయి అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంకా తర్వాత మీరందరూ కూడా నాకు జన్మ జన్మల్లో బంధువులు అనేసి చెప్తున్నాడు. అంతకు మించిన వరం ఇంకేమైనా ఉంటుందా? ఆయన స్టూడెంట్స్ అందరికీ కూడా ఆయన యొక్క పార్షదుల స్థానాన్ని ఇచ్చాడు. సో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ఆశీర్వాదాలను ఇచ్చాడు. సో మనం ఇప్పుడు అక్కడి నుంచి కంటిన్యూ చేసుకోవాలి. చైతన్య భాగవతం మధ్యఖండం ప్రథమ అధ్యాయం 395 శ్లోకం. ప్రభురామృత వాక్య సునిశిషగణ పరమానందమాన హాయిలా తక్షణ. ఈ చైతన్య మహాప్రభు నోటి నుంచి వచ్చినటువంటి అమృతమైనటువంటి వాక్కులని విని వాళ్ళందరూ కూడా పరమ ఆనందభరితులయ్యారు. సేయి సభ శిష్యరా పాయమోరా నమస్కార చైతన్యేర శిష్యత్వ హాయిలా భాగ్యచారా. బృందావన్ దాస్ ఠాకూర్ల వారు ఏమంటున్నారంటే చైతన్య మహాప్రభువుకి ఇప్పుడు శిష్యులుగా ఉన్నటువంటి వాళ్ళందరి పాద పద్మాలకి నా నమస్కారాలు అని చెప్పేసి తను వాళ్ళందరికీ కూడా నమస్కారాలు పెడుతూ ఉన్నారనమాట. ఇంకేమంటున్నారంటే సే సభ కృష్ణ రాధాసా జాని హాని ఛాయా కృష్ణ జారే పాడాయేనా సేకి అన్యాహాయ. వారందరూ కూడా ఖచ్చితమైనటువంటి నిశ్చయమైనటువంటి కృష్ణదాసులు తెలుసుకోండి. లేకపోతే కృష్ణుడి దగ్గరే స్వయంగా ఆయన దగ్గర ట్యూషన్ చదువుకోవడానికి వెళ్తారా? వాళ్ళు ఎలా అన్యులై ఉంటారు? ఆయన దగ్గరికి ట్యూషన్ చదువుకోవడానికి వెళ్ళారు అంటే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నిశ్చయంగా వాళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క నిత్య పార్షదులు, నిత్య సకులు వాళ్ళందరూ. సే విద్యా విలాస దేకిలే నా జయ జయ జనా తారేవో దేకిలే హాయా బంధ విమోచన. చైతన్య మహాప్రభు యొక్క ఈ విద్యా విలాసం ఏదైతే ఉందో, ఈ రసం ఏదైతే ఉందో, ఎవరైతే వాళ్ళ కళ్ళతో చూశారో వాళ్ళందరూ కూడా బంధ విమోచనలు అయిపోయారంట. హాయిలు పాపిష్ట జన్మ నాయిలా తకనే. తనని తను కొట్టుకుంటూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే అయ్యో నాది పాపిష్ట జన్మ, ఎంత పాపిని నేను, ఎంత పాపిష్ట జన్మని నేను ఇప్పుడు పుట్టాను. హాయిలాజా ఇచ్చిత శేసు కాదారసానే. అప్పుడన్నా పుట్టలేదు, అప్పుడు పుడితే కనీసం చైతన్య మహాప్రభు యొక్క దర్శనం అయ్యేది నాకు. నేను ఇప్పుడు పుట్టానే, నేను ఎంత పాపిష్టి వాడిని అని చెప్పేసి తను కొట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు అనమాట. ఆ విధంగా నేను చైతన్య మహాప్రభు యొక్క దర్శనానికి వంచితుడనైపోయాను, ఆయన యొక్క దర్శనాన్ని నేను కోల్పోయాను అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నాడు. తదాపి హాయే ఈ కృపా కరమహాసయా సే విద్యా విలాస మోరా రహు కౌరుదయా. ఇంకేమంటున్నాడంటే ఈ విద్యా విలాసం ఏదైతే ఉందో నా హృదయంలో ఉండాలి అని చెప్పేసి ఎప్పుడు కూడా మీరు చేసినటువంటి ఈ విద్యా విలాస లీలలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు కూడా సదా నా హృదయంలో ఉండాలి అని చెప్పేసి మీ యొక్క కృపను ఇవ్వండి అని చైతన్య మహాప్రభుకి, నిత్యానంద మహాప్రభుకి ప్రార్థిస్తూ ఉన్నారనమాట బృందావన్ దాస్ ఠాకూర్ల వారు. సో మనం కూడా ఆయన పాదపద్మాలకి ప్రార్థిద్దాము, చైతన్య మహాప్రభు చేసినటువంటి ఈ లీలలన్నీ కూడా మన హృదయంలో ఉండాలి అని చెప్పేసి. పాడాయిలా నావద్వీపే వైకుంఠేరా రాయా అద్యాపి చిహ్నాచే సర్వనాదియాయ. నవద్వీపంలో ఈ విధంగా ఆయన విద్యాబోధన చేసినటువంటి ఇప్పటికీ కూడా అక్కడ చిహ్నాలు కనిపిస్తూ ఉంటాయి. చైతన్య లీలారాది అవధిన హాయా ఆవిర్భావ తిరోభావ ఏ వేదకాయ. చైతన్య మహాప్రభు యొక్క లీలలకి ఆది అవధి అనేవి ఉండవంట. ఎప్పుడు కూడా అవి ఆవిర్భావము తిరోభావంలో జరుగుతూ ఉంటాయి. ఇవే వేదాలు చెప్తూ ఉన్నాయి. కృష్ణుడు ప్రతి ఒక్క కల్పంలో, ప్రతి యుగంలో, ప్రతి బ్రహ్మదేవుడి యొక్క ప్రతి రోజులో కూడా తను రకరకాలుగా తన ఆవిర్భావము తిరోభావం తీసుకుంటూ ఉంటారు. ఆ విధంగా దీనికి కృష్ణుడి యొక్క లీలలకి ఆది అంతాలు అనేటివి ఉండవు. భగవంతుడు భగవద్గీతలో చెప్తున్నాడు, ఎప్పుడెప్పుడు నా భక్తులకి సంకటం కలుగుతుందో నేను అప్పుడప్పుడు ఆవిర్భవిస్తాను, నా భక్తులని రక్షిస్తాను, దుష్టులని శిక్షిస్తాను అనేసి చెప్పారు. మరి దుష్టులని శిక్షిస్తానని చెప్పారు, మరి చైతన్య మహాప్రభు ఎవరిని శిక్షించారండి? చైతన్య మహాప్రభు శిక్షించడానికి ఇక్కడ ఎవరూ లేరంట. ఎందుకు? హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి సాక్షాత్ నరసింహదేవుడు వచ్చారు. రావణుడిని సంహరించడానికి సాక్షాత్ రాముల వారు వచ్చారు. ఎందుకంటే భగవంతుడి పట్ల ఉన్నటువంటి ద్వేషమంతా మూర్తిభవించినటువంటి హిరణ్యాక్ష, హిరణ్యకశిప, రావణ, కుంభకర్ణ వీళ్ళందరూ కూడా ఉన్నారు అప్పుడు సత్యయుగాల్లో.
మరి ద్వాపర యుగాల్లో అనేక మంది రాక్షసులు ఉన్నారు. మరి కలియుగానికి వచ్చేసరికి ఏమైందంట, ఒకే మనిషిలో రాక్షసత్వము, ఒకే మనిషిలో దైవత్వము రెండూ ఉన్నాయంట. మరి అందరినీ చంపుకుంటూ పోతే ఇంకెవరు మిగులుతారు? అందుకని చెప్పేసి తన యొక్క ప్రేమని పంచడానికి వచ్చాడు. మన లోపల ఉన్నటువంటి రాక్షస స్వభావాన్ని నిర్మూలింప చేయడానికి వచ్చాడనమాట. ఆ విధంగా చైతన్య మహాప్రభు చాలా కరుణామయుడు అనమాట. మనని సంహరించకుండా, మనం చేసినటువంటి తప్పులని లెక్కించకుండా, మనని సంహరించకుండా ఆయన యొక్క ప్రేమని మనకి పంచి మనని ఆయనకి దగ్గరగా చేసుకుంటూ ఉన్నాడనమాట. ఆ విధంగా భగవంతుడి యొక్క లీలలకి ఆది అంతాలు లేవు. తిరోభావాలు, ఆవిర్భావ తిరోభావాలు మాత్రమే ఉంటాయి. ఏ మతే పరిపూర్ణ విద్యారా విలాస సంకీర్తనారంభేరా హాయిల ప్రకాశ. ఆ విధంగా గౌరసుందరుడి యొక్క ఈ విద్యా విలాస లీలలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సంపూర్ణమైపోయాయి. ఇప్పుడు సంకీర్తన ఆరంభాన్ని, సంకీర్తన విలాసాన్ని తను ప్రారంభించబోతున్నారనమాట. చతుర్దేకే అశ్రుకండే కాందే శిష్యగణ సదాయ హాయియ ప్రభు బలేన వచన. ఇప్పుడు ఫేవరెట్ టీచర్ ఎప్పుడైనా తను ట్రాన్స్ఫర్ అయిపోయారనుకోండి ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి, ఆ పిల్లలందరూ ఎంత ఏడుస్తారు, అవునా కాదా? ఒకవేళ ఆ పిల్లోడు ఫేవరెట్ టీచర్ని వదిలేసి తను ఎక్కడికన్నా వెళ్ళిపోయాడు అనుకోండి, షిఫ్ట్ అయ్యి, ఆ పిల్లోడు ఎంత ఏడుస్తాడు? మరి ఇప్పుడు సాక్షాత్ దేవదేవుడి యొక్క స్టూడెంట్స్ అందరూ, కృష్ణుడు నేను ఇంకా పాఠాలు చెప్పను అంటే ఆ పిల్లలందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళ ఎలా అంటే వాళ్ళ గొంతులన్నీ కూడా బొంగురిపోయాయి అంట, అంతగా ఏడుస్తూ ఉన్నారంట. అప్పుడు చైతన్య మహాప్రభు ఇలా అంటున్నారనమాట, పాడిలాజా సునీలాజా తాదా దీనాదారి కృష్ణేరా కీర్తనకారా పరిపూర్ణకారి. అబ్బా, ఎన్నో రోజుల నుంచి చదివారు కదా, ఇన్ని రోజుల నుంచి నేను మీకు చదివించాను కదా, మీరు అందరూ విన్నారు కదా, అందుకే ఇప్పుడు దానికి ఫలితంగా మీరు కృష్ణ కీర్తనాన్ని చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. చేయుదుము అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. శిష్యగాన బాలేనా కేమానా సంకీర్తన ఆపానే సికాయేనా ప్రభు శ్రీ సచినందన. శిష్యులందరికీ కూడా సచినందనుడు సంకీర్తనం ఎలా చేయాలి అనేది ఇప్పుడు నేర్పిస్తూ ఉన్నారనమాట. హరాయ నమ కృష్ణ యాదవాయ నమః గోపాల గోవింద రామ శ్రీ మధుసూదన. హరాయ నమ కృష్ణ యాదవాయ నమః గోపాల గోవింద రామ శ్రీ మధుసూదన. ఇప్పుడు తను గోపాల గోవింద శ్రీరామ శ్రీ మధుసూదన అని చెప్పి భగవంతుడి యొక్క నామాలను ఎలా కీర్తించాలో తను నేర్పించబోతున్నాడు అనమాట. దిశా దేకాయై ప్రభు హాతే తాలి దియా ఆపానే కీర్తన కారే శిష్యగణాలయ. తను ఏం చేస్తున్నారంటే తన అందరి వైపు తిరిగి చూస్తూ చేతితో కరతాళాలు ఎలా వాయించాలి అని చెప్పేసి చూయిస్తూ తను వాళ్ళు సంకీర్తన ఎలా చేయాలి అనేసి నేర్పిస్తూ ఉన్నారనమాట. హాతే తాలి దియా, చేతితో కరతాళం, చేతితో తాళం వేస్తూ అపనే కీర్తన కరే శిష్యగణ లయ, మొత్తం శిష్యులందరికీ కూడా కీర్తన చేస్తూ ఉన్నాడు. ఆపనే కీర్తన కరే శిష్యగణ లయ ఆపనే కీర్తన నాత కరేనా కీర్తన. ఆ విధంగా ఆయన చుట్టూ ఉన్నటువంటి 4 దిక్కుల్లో ఉన్నటువంటి శిష్యులందరూ కూడా చేరి వాళ్ళందరూ కూడా కీర్తనం చేస్తూ ఉన్నారనమాట, గానం చేస్తూ ఉన్నారు. చౌదీకే బేడియా గాయా సాబా శిష్యగణ ఆవిష్ట హాయియా ప్రభు నిజ నామ రస. ఆ విధంగా తన నామంలోనే తను మునిగిపోయి తను పరవశంలో మళ్ళీ కింద పడి దొర్లుతూ ఉన్నాడంట. ఆయన రామ రుచిలో తను మునిగిపోయాడు గౌరాంగుడు. ఏమంటున్నాడంటే బాలా బాలా బాలి ప్రభు చతుర్థి కాపాడే కాదు ఆవిష్ట హాయియా ప్రభు నిజ నామ రసే. తన నామరసంలో తను మునిగిపోయి గాడా గాడి జాయా ప్రభు దూలయా వాసే, తను కింద పడిపోయి ఆ మట్టిలో దొర్లుతూ ఉన్నారు. బాలా బాలా బాలి ప్రభు చతుర్థికే పాడే. ఏమంటున్నాడంటే 4 దిక్కుల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చెప్పండి 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 హరినామం చెప్పండి అనేసి తను చెప్తూ ఉన్నాడనమాట. పృథివీ విధి రహాయ ఆచార్య
చాడే ఆ చాడే, ఆ విధంగా అందరికీ హరినామం చెప్పండి అని చెప్పేసి తను ధడాల్మని పడిపోతే సాక్షాత్ భూదేవి యొక్క హృదయమే తను కరిగిపోతుంది అనమాట. ఆమెకే చాలా బాధ కలుగుతుందంట. గండగోళ సూని సర్వా నదియా నగరా దయ్యా ఇలా సబే ఠాకూరే రగరా. అక్కడ జరిగేటటువంటి కోలాహలం ఏదైతే ఉందో ఈ కోలాహలం అంతా విని ఆ నదియా నగరంలో ఉన్న వాళ్ళందరూ కూడా పరుగున చైతన్య మహాప్రభు దగ్గరికి ఆ పిల్లలందరూ కీర్తన చేస్తున్నారు. అక్కడికి అందరికీ మొత్తం నవద్వీపంలో ఉన్న వాళ్ళందరూ కూడా పరుగున అక్కడికి వచ్చేసారంట. నికటే బసాయే జతా వైష్ణవేరా గారా కీర్తన సూనియా సాబే ఆయిలా సత్వరా. ఇంకా దగ్గరలో ఉన్నటువంటి ఆ వైష్ణవుల ఇండ్లల్లో కూడా ఆ కీర్తనంకి విని వాళ్ళందరూ కూడా పరుగున అక్కడికి వచ్చేసారు. ప్రభురా వేసాదేకి సర్వభక్త గానా పరమా పూర్వ సాబే భావే మానే. చైతన్య మహాప్రభు యొక్క ఆవేశాన్ని చూసి వాళ్ళందరూ కూడా మనస్సులో అపూర్వ విషయం అని చెప్పేసి వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. ఇప్పుడు ఇంకా నదియా నగరంలో ఈ నగర సంకీర్తనం ఏదైతే ఉందో ఇప్పుడే ప్రారంభమైంది అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. ఇది చాలా దుర్లభమైంది అని చెప్పేసి కూడా వాళ్ళు అనుకుంటూ ఉన్నారనమాట. పరమ సంతోష సబే హాయిలా అంతారే ఏ బేసే కీర్తన హైలా నదియా నగరే ఏమనా దుర్లభ భక్తి ఆచాయ జగతే నయన సఫల హాయ ఏ భక్తి దేకితే. ఆ విధంగా అక్కడ ఆ దృశ్యాన్ని చూసిన వాళ్ళ కళ్ళు తరించిపోయాయంట. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇంకా మా జన్మ ధన్యమైపోయింది, ఇప్పుడు ఈ హరినామ సంకీర్తనం ప్రారంభం అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా సంతోషపడుతూ ఉన్నారనమాట. జయతా ఔదే తేరా సీమా ఏ విశ్వంబరా ప్రేమ దేకిలా జనారా దాదిరో దుష్కరా. ఆ విధంగా ఇప్పటివరకు ఎలా ఉండేవాడు విశ్వంబరుడు? గర్వంగా ఉండేవాడు. తర్కంలో, న్యాయంలో, మీమాంసలో తను చదువుకున్నటువంటి ఏదైతే ఈ విద్యా విలాస రంగంలో తను చాలా గర్వంగా ఉండేవాడు. అలాంటి విశ్వంబరుడు ఇప్పుడు ఎలా భక్తిని ప్రదర్శింపజేస్తున్నాడంటే నారదాది భక్తులనే ధిక్కరించే విధంగా ఆయన కృష్ణ ప్రేమ భక్తిని తను ఇప్పుడు ప్రవర్తిస్తూ ఉన్నాడంట, చూయిస్తూ ఉన్నాడంట. హేనా ఉద్దా తేరా జాది హేనా భక్తి హాయా నా రూజీ కృష్ణ రాయి ఛాయే బాకీ బహాయా. అంతటి అహంకారాన్ని ప్రవర్తించేవాడు ఇప్పుడు ఇలాంటి భక్తిని కలిగి ఉన్నాడే. అసలు ఏంటి ఇది ఆశ్చర్యం, ఇది కృష్ణుడి ఇష్టమే లేకపోతే దీన్ని ఇలా ఎందుకు అవుతుంది అనేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారనమాట. ఇది లేకపోతే ఇది ఏంటి అని చెప్పేసి అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. ఇది కృష్ణుడే ఇష్టం కాకపోతే ఇంకా దీన్ని అర్థం చేసుకోలేము, ఇది ఎవరికి కూడా అంతుబట్టంది అనేసి వాళ్ళందరూ కూడా అనుకుంటూ ఉన్నారనమాట. క్షణికే హాయిలా బాహ్య విశ్వంబర రాయా సాబే ప్రభు కృష్ణ బాలాయే సాదాయా. కొంతసేపటికి విశ్వంబరుడికి బాహ్య జ్ఞానం వచ్చేసిందనమాట. ఇంకా అప్పుడు కూడా తను కృష్ణ తప్పితే ఇంకేమీ కూడా మాట్లాడడం లేదంట. బాహ్య హాయి లేవో బాహ్య కాతా నాహి కయా సర్వ వైష్ణవేరాగాల దరియా కాందాయా. బాహ్య దశకి వచ్చిన తర్వాత తను మేల్కున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి వైష్ణవులు అందరినీ కూడా ఆలింగనం చేసుకొని ఏడుస్తూ ఉన్నారంట. అందరూ కూడా ఏడుస్తూ ఉన్నారంట. సాబే మీలే ఠాకూరే రే స్థిరకార ఇయా చలీలా వైష్ణవ సభా మహానందహాయ. వాళ్ళందరూ కూడా ఇంకా చాలా ఆనందపడుతూ వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్ళకి ఆనందంతో వెళ్ళిపోయారనమాట. సభ మహానంద హాయ చెల్లిలే వైష్ణవ వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. కోనా పాడుయా సకల ప్రభు సంగే ఉదాసీన పదాలాయి లేనా ప్రేమ రంగే. ఆ విధంగా ఆ విద్యార్థులందరూ కూడా చైతన్య మహాప్రభు యొక్క కృష్ణ ప్రేమతోని ఆ ఉదాసీన స్థితిని వాళ్ళందరూ కూడా స్వీకరించారనమాట. సో వాళ్ళు ఇప్పటి నుంచి కృష్ణ భక్తులు అయిపోయారు, వాళ్ళు కృష్ణ ప్రేమని పొందారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా చైతన్య మహాప్రభువుకి ఈ సంకీర్తన ఉద్యమంలో హెల్ప్ చేయబోతూ ఉన్నారనమాట. ఆరంభీలా మహాప్రభు ఆపన ప్రకాశ సకల భక్తేర దుఃఖ హాయిల వినాశ. ఈ విధంగా ఈ కృష్ణ సంకీర్తనాన్ని తను
మొదలుపెట్టి భక్తులందరి యొక్క దుఃఖాన్ని తను వినాశింపచేశాడనమాట. శ్రీకృష్ణ చైతన్య నిత్యానంద చాంద జానా బృందావన దాసతాచు పదజుగే గాయా. ఆ విధంగా బృందావన్ దాస్ ఠాకూర్ల వారు నిత్యానందుడికి చైతన్య మహాప్రభుడి ప్రాణధనం కలిగినటువంటి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు ఈ విధంగా గానం చేస్తున్నాడు. దీంతో చైతన్య భాగవతంలోని మధ్యఖండంలోని ప్రథమ అధ్యాయము అయిపోయింది. ఇప్పుడు రెండో అధ్యాయాన్ని మొదలు పెడుతున్నారు. రెండో అధ్యాయము దీని పేరు కూడా శ్రీ సంకీర్తన ఆరంభము. జయ జయ జగన్మంగళ గౌరచంద్ర దాన హే నా హృదయే తోమారా పాద ద్వంద. ఈ జగత్తుకే మంగళకరుడైనటువంటి ఈ గౌర సుందరుడికి జయమగుగాక, జయమగుగాక. ఇంకేమంటున్నాడంటే దాన హే నా హృదయే తోమారా పాద ద్వంద. తండ్రి, నీ యొక్క పాద ద్వంద్వం, నీ పాద పద్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని నా హృదయానికి దానమివ్వు. ఎప్పుడు కూడా నీ యొక్క పాద పద్మాలు నా హృదయంలో ఉండే విధంగా నాకు కృపనివ్వు స్వామి అని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నారు. భక్త గోష్ఠి సాహిత గౌరంగ జయ జయ సునీల చైతన్య కథ భక్తి లభ్యహాయ. ఈ భక్త గోష్ఠితో ఉన్నటువంటి గౌరాంగుడికి జయము జయము. ఈ చైతన్య మహాప్రభు యొక్క కథలని ఎవరైతే వింటారో వాళ్ళందరికీ కూడా భక్తి లభించుగాక, ఆ వరాలను కూడా ఇవ్వు స్వామి అని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నారనమాట. సో ఈ వరాలన్నీ మన కోసమే అడుగుతూ ఉన్నారు బృందావన్ దాస్ ఠాకూర్ల వారు. ఎప్పుడైతే ఈ గౌర సుందరుడి యొక్క కథలు మనం వింటామో ఆయన పట్ల మనకి ప్రేమ కలుగుతుంది, కృష్ణ ప్రేమ మనం పొందుతామన్నమాట. ఠాకూరేరా ప్రేమ దేకి సర్వభక్త గణ పరమ విస్మిత హైలా సభకారమనా. ఆ విధంగా అందరు భక్తులు కూడా వాళ్ళ మనసులో విస్మితులైపోయారనమాట. అందరు కూడా ఆశ్చర్య పొందుతూ ఉన్నారు. పరమ సంతోషే సాబే అద్వైతేరా స్థానే సాబే కాహిలేనా జేత హైలాదార సానే. మరి వీళ్ళందరూ భక్తులు ఎవరైతే అక్కడ గుమ్ముగూడారో, ఎవరైతే గొప్ప అక్కడ ఉన్నటువంటి వైష్ణవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వైష్ణవుల్లో ఉత్తముడైనటువంటి అద్వైతాచార్యుల దగ్గరికి వెళ్ళారు. ఎందుకు? మనం అంతకుముందు చెప్పుకున్నాం, అద్వైతాచార్యుల వారు ప్రతిరోజు మధ్యాహ్నం కూడా ఈ వైష్ణవులందరినీ కూడా గ్యాదర్ చేసి వాళ్ళందరూ కూడా అద్వైతాచార్య వారి ఇంట్లో కూర్చొని శ్రీమద్ భాగవతం యొక్క చర్చ వాళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. ఆ విధంగా వీళ్ళందరూ కూడా అద్వైతాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి ఇదంతా కూడా చెప్తున్నారు. చూసి వీళ్ళందరూ చాలా సంతోషపడుతున్నారు. దీన్ని అంతా కూడా వెళ్ళి చెప్తూ ఉన్నారనమాట. భక్తి యోగా ప్రభావే అద్వైత మహాబాల అవతరియాచే ప్రభు జానేనా సకల. ఎందుకంటే అద్వైతాచార్యుల వారు మహా గొప్ప భక్తుడు అనమాట. తను ఆయనకి తెలుసు సాక్షాత్ దేవదేవుడు ఆవిర్భవించారు అని చెప్పేసి. అవతరియాచే ప్రభు జానేనా సకల. ఆయనకు తెలుసు భగవంతుడు స్వయంగా ఆవిర్భవించారు అన్న విషయము తనకి తెలుసు అనమాట. అందుకనే వీళ్ళందరూ వెళ్ళి అక్కడికి చెప్తున్నారు. ఇప్పుడు జరిగినటువంటి ఆశ్చర్యకరమైన విషయాలన్నింటినీ కూడా వాళ్ళు చెప్తున్నారు. తదాపి అద్వైత తత్వ రుచినా నా జాయా సేయిక్షేనే ప్రకాశియా తాకనే లుఖాయా. అప్పుడు అద్వైతాచార్యులకి వాళ్ళందరూ వచ్చి చెప్తే సడన్గా తనేమీ అర్థం కాలేదంట. కానీ వెంటనే ఒక సీక్రెట్ని తను చెప్పబోతున్నాడు అనమాట. అంటే మళ్ళీ ఏమంటే తనకి గుర్తుకొచ్చిందనమాట. సునియా అద్వైత బాడా హరిష హాయిలా పరమావిష్ట హాయి కాహితే లాగిలా మోరాజీ కారాకత సునబాయి సభా నిశితే దేకిలు ఆమె కిచు అనుభవా. ఆ విధంగా అద్వైతాచార్యులు ఒక విషయాన్ని అందరికీ కూడా చెప్తూ ఉన్నారనమాట. ఏమంటున్నారంటే అది చెప్పేటప్పుడు ఆయన చాలా గొప్ప తన్మయత్వంలో ఉన్నారంట. అందరికీ చెప్తున్నాడు, నేను ఒక మాట చెప్తున్నాను, ఓ సోదరులారా వినండి వినండి అని చెప్తున్నాడు అనమాట. ఏంటి అంటే, నేను నైట్ నాకు ఒక కళ వచ్చింది. గీతారా పాటేరా అర్ధ బాలనాయి రుజియా దాకిలా జదుక భావి ఉపవాస కరియా. అయితే అద్వైతాచార్యుల వారంట భగవద్గీత చదువుతూ ఉన్నారంట. చదువుతూ ఉంటే ఒక శ్లోకం దగ్గర ఆగిపోయారంట. అర్థం అవ్వట్లేదంట. ఏంటి నేను ఇలా ఆగిపోయాను, ఇలా అర్థం చేసుకోకపోవడం ఏంటి అని చెప్పేసి
చెప్పేసి తను దుస్థితి అయిపోయిందనమాట. అయ్యో నేను ఇంత కూడా అర్థం చేసుకోలేకపోతున్నాను, ఏంటి నా మతి అని చెప్పేసి తను ఆ రోజు ఫాస్టింగ్ చేశారంట. నేను ఇంకా తినను అని చెప్పేసి తను ఉపవాసం చేశాడనమాట. కాతో రాత్రే ఆసి మోరా బాలే జనా ఊటాచార్య ఘాట కరహ భోజనా. అయితే ఆయనకి రాత్రి కలలో పొద్దున్నే ఒకరు వచ్చి తనతో మాట్లాడుతూ ఉన్నారంట. ఏమంటున్నారంట, ఆచార్య లే జూటా కరహ భోజన, లే భోజనం తిను, ఎంగిలిపడు అనేసి చెప్పారంట. ఏయి పాట ఏయి అర్ధ కాహిలుతో మారే ఉటియా భోజన కారా పూజ మారే. నేను ఏదైతే నువ్వు ఏ శ్లోకంలో అయితే అడిగావో దాని గురించి చెప్తాను అనేసి చెప్పాను అనేసి అంటున్నాడు అనమాట. నువ్వు లేచి భోజనం చేయి, ఇంకా నన్ను భజించు అనేసి అన్నాడంట. ఆరాకైనా దుఃఖ భావా పాయిలా కాలా జైలాగి సంకల్ప కైలా సేహాయిలా సఫాలా. ఇంకా నువ్వు దుఃఖపడాల్సిన అవసరం ఏముంది, నువ్వు ఏదైతే సంకల్పం చేశావో ఆ సంకల్పం నెరవేరింది అనేసి చెప్తున్నాడనమాట. జత ఉపవాస కైలా జతారాధనా జతక కరీల కృష్ణ బలియ క్రందన. నువ్వు ఎన్ని ఉపవాసాలు చేశావు, ఎంత ఆరాధన చేశావు, ఎంత కీర్తన చేశావు, నువ్వు ఎలా కృష్ణుడి కోసం ఏడ్చావు. జాని జే తూజా జే అని జే భజ తూలి ప్రతిజ్ఞాకారీలా సే ప్రభుతో మారే ఏ బా విదిత హాయిలా. ఇంకా నువ్వు స్వామిని స్వయంగా వైకుంఠనాథుని కిందికి రప్పించడం కోసం అని చెప్పేసి ప్రతిజ్ఞ చేశావు. ఆ విధంగా ఇప్పుడు ప్రభు వచ్చేసాడు ఇక్కడికి అని చెప్పేసి చెప్తూ ఉన్నాడనమాట. ఆ రోజు అంటాడు అద్వైతాచార్యుల దగ్గరికి వెళ్ళి అందరు కూడా కంప్లైంట్ చేస్తారు శ్రీవాస ఆచార్యుడిని. అందరు కూడా ఏమంటున్నారు, వాళ్ళ ఇల్లును కూలగొట్టేసి వాళ్ళని గంగలో కలిపేస్తాము అని చెప్పినప్పుడు ఆ విషయం విన్నప్పుడు అద్వైతాచార్యుల వారు ఏమంటారు, ఇలాంటి దుస్థితిలో అయిపోయింది, ఇంకా నాతో అవ్వట్లేదు, నువ్వు స్వయంగా ఇక్కడికి వస్తావా రావా, నువ్వు రాకపోతే నేను నీ యొక్క సేవకుని కాదు, నువ్వు నా స్వామివి కాదు అని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తాడు కదా. సో అందుకని చెప్పేసి ఆ వైకుంఠాన్ని వదిలిపెట్టి స్వామి స్వయంగా ఇక్కడికి రావాల్సి వచ్చింది. నీ కోరిక ఏదైతే ఉందో, నీ ప్రతిజ్ఞ ఏదైతే ఉందో అది నెరవేరింది. అది నీకు ఇప్పుడు తెలియబోతుంది, నువ్వు తెలుసుకుంటావు, నీకు కనిపిస్తుంది. సర్వదేశే హాయి బేకా కృష్ణేరా కీర్తన గరే గరే నగరే అనుక్షణ బ్రహ్మరా దుర్లభ భక్తి ఆచార్య జాతేకా జతేకా తోమారా ప్రసాదే ఏ బే సాబే దేకి వేకా. ఏంటి ఆయన కోరిక ఏంటి, ప్రతి ఒక్కరు కూడా ఈ విషయవాంఛల్లో మునిగిపోయి ఉన్నారు. ఎవరు కూడా మాట వరుసకి హరి అని అనడమే లేదు. కనీసం కాషాయ వస్త్రం తీసుకున్న వాళ్ళు కూడా ఎవరు కూడా హరినామాన్ని పలకడం లేదు. ఈ అందరి యొక్క దుస్థితిని చూసి తను ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో స్వామి, నువ్వు స్వయంగా రాకపోతే వీళ్ళందరూ కూడా అధోగతి పాలైపోతారు, నువ్వు స్వయంగా వచ్చి నీ యొక్క ప్రేమని పంచు స్వామి అని చెప్పేసి తను ఎంతగానో ఏడ్చాడు. ఆ విధంగా తను ప్రతిజ్ఞ చేసి స్వామిని భూమి మీదకి రప్పించాడు. ఆ విధంగా ఇప్పుడు తను వచ్చి ఇప్పుడు ఏం చేయబోతున్నాడంట, ప్రతి దేశంలో, ప్రతి ఇంట్లో, ప్రతి నగరంలో, ప్రతి దేశంలో, ప్రతి నగరంలో, ప్రతి ఇంట్లో కూడా ఇప్పుడు కృష్ణ సంకీర్తనము జరగబోతోంది. కృష్ణ సంకీర్తనం ఆరంభం అవ్వబోతోంది. మరి ఏదైతే ఈ కృష్ణ సంకీర్తనం ఆరంభం అవ్వబోతోంది కదా, ఇది బ్రహ్మాది దేవతలకు కూడా దుర్లభమైందంట. ఆ బ్రహ్మాది దేవతలకు కూడా దుర్లభమైనటువంటి భక్తి అనమాట. అలాంటి దుర్లభమైనటువంటి బ్రహ్మాది దేవతలకు దుర్లభమైనటువంటి భక్తి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా రుచి చూడబోతున్నారు, దర్శనం చేసుకోబోతున్నారు. మరి ఎవరి కారణం వల్ల? నీ యొక్క కారణం వల్ల, నీ యొక్క భక్తి వలన, నీ యొక్క పిలుపు వలన ఇప్పుడు వాళ్ళందరూ కూడా దర్శించుకోపోతూ ఉన్నారు. దేవతలందరూ కూడా వాళ్ళు ఆ దేవత లోకంలో ఉండి వాళ్ళు పొందేటటువంటి సుఖంలో భగవంతుని యొక్క ధ్యానం చేయడం చాలా కష్టంగా ఉంటుందంట. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ భారత భూమిలో పుట్టాలని వేడుకుంటూ ఉంటారంట. అది కూడా ఈ కలియుగంలో. ఎందుకంటే ఈ కలియుగం ఎంత సులభమైందంటే భగవంతుడి యొక్క హరినామాన్ని చెప్తే చాలు, భగవంతుడి మనని స్వీకరిస్తూ ఉన్నాడు. మనం తపస్సు చేయాల్సిన అవసరం లేదు, యజ్ఞం చేయాల్సిన అవసరం లేదు, దాన ధర్మాలు చేయాల్సిన అవసరం లేదు.
ఏమంటారు, చాలా గొప్ప గొప్ప రాజ్యాలని నిర్మించి, లేకపోతే సరస్సులని ఇవన్నింటినీ నిర్మించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కలియుగంలో ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి దుస్థితిలో మనం ఏమి కూడా చేయలేము. అందుకే భగవంతుడు మనకు అన్నీ కూడా ఎక్స్క్యూజ్ చేశాడనమాట. అందుకనే కేవలం హరినామం చెప్తే చాలు, కేవలం హరినామం చెప్తే చాలు, నేను మిమ్మల్ని స్వీకరిస్తాను అని చెప్తున్నాడు. అందుకోసం గాను దేవతలందరూ కూడా ఈ కలియుగంలో పుట్టినటువంటి, ఈ భూమి మీద పుట్టినటువంటి వీళ్ళందరి యొక్క అదృష్టాన్ని చూసి వాళ్ళు మురిసిపోతూ ఉంటారంట. ఎందుకంటే అతి సులభంగా భగవద్ధామానికి చేరుకునేటటువంటి సులభమైన మార్గాన్ని భగవంతుడు ఇచ్చాడనమాట. కేవలం హరినామం మాత్రమే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎంత సులభమైంది. ఇంత సులభమైనటువంటి హరినామం చేయడం వలన భగవంతుడు స్వయంగా తన యొక్క ప్రేమని మనకిచ్చి మనని ఆయన స్వీకరిస్తాను అనేసి చెబుతూ ఉన్నారనమాట. మరి ఇలాంటి దుర్లభమైన అవకాశం, ఇంత ఏమంటారు సులభమైన అవకాశము మళ్ళీ మనకి ఏ జన్మలో కూడా దొరకదు. అందుకే మనం ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరిచి మనం భగవంతుడి యొక్క నామాన్ని కీర్తన చేద్దామన్నమాట. ఆ విధంగా ఇప్పుడు స్వామి స్వయంగా ఆయన హరినామ సంకీర్తనంతో అందరినీ కూడా ఉద్ధరించడానికి వచ్చాడు. ప్రతి దేశంలో, ప్రతి నగరంలో, ప్రతి ఇంట్లో. చూసారా, ఇప్పుడు ప్రతి దేశంలో కూడా హరినామం జరుగుతుంది. శ్రీల ప్రభుపాదుల వారి యొక్క యోగదానంతో ప్రతి దేశంలో కూడా ఇస్కాన్ ఉంది. ప్రతి దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా హరినామం చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్క సిటీలో కూడా ఇస్కాన్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా నగరంలో కూడా అందరూ హరినామం చేస్తున్నారు. ప్రతి ఇంట్లో కూడా ఇప్పుడు మీడియా వల్ల ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఇస్కాన్ అంటే తెలుసు, హరినామం అంటే తెలుసు. ఇస్కాన్ వాళ్ళు హరినామం చేస్తారు అన్న సంగతి అందరికీ కూడా తెలుసు. ఆ విధంగా భగవంతుడు ప్రతి దేశంలో, ప్రతి నగరంలో, ప్రతి ఇంటిలో కూడా భగవంతుడి యొక్క కీర్తనం జరుగుతుంది. మరి మనం ఎంత అదృష్టవంతులమో, మన ఇంట్లో కూడా హరినామ సంకీర్తనము జరుగుతుంది. మనము అక్కడి వరకు మనం చేరుకున్నాము. భగవంతుడి యొక్క కృప మన పైన ఉంది కాబట్టే ఆ దేశే నగరే ఘరే మన దగ్గరికి వచ్చింది. అంటే మన పైన ఆ చైతన్య మహాప్రభు యొక్క కృప మన మీద ఉంది. మనం ఎంతో అదృష్టవంతులము. ఆ కుక్క, పిల్లి, నక్క వాటికి ఏమీ తెలీదు. ఎవరైతే మలేచులు ఉన్నారో వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు. మరి అలాంటి దుస్థితిలో ఉన్న వాళ్ళని చూస్తే మనకు అర్థమవుతుంది మనం ఎంత అదృష్టవంతులమో. ఆ విధంగా మన ఇంటి వరకే చైతన్య మహాప్రభు యొక్క సంకీర్తనం వచ్చింది. మనం చాలా అదృష్టవంతులం. సో అందుకే మనం ఈ అదృష్టాన్ని వదులుకోది, మహదావకాశాన్ని వదులుకోకుండా మనం హరినామ సంకీర్తన చేసి మనకిచ్చినటువంటి ఈ మానవ శరీరము, మనకిచ్చినటువంటి ఇన్ని వరాలు, భగవంతుడు, భక్తులు ఎంతమంది మనకి ఇన్ని వరాలు ఇచ్చారు. సాక్షాత్ భగవంతుడే వరం ఇవ్వగా ఆ వరాలని మోసుకొని వచ్చి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు, ఈ గురు పరంపరలో ఉన్నటువంటి గురువులందరూ కూడా మనకి ఈ వరాలని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. శ్రీల ప్రభుపాదుల వారు. మరి వీళ్ళందరూ ఇచ్చినటువంటి మహాదవకాశాన్ని మనం వదులుకోవద్దు. ఆ విధంగా ఇప్పుడు చైతన్య మహాప్రభు యొక్క ఆయన యొక్క కృష్ణ ప్రేమ ఏదైతే ఉందో ప్రతి దేశంలోనూ, ప్రతి నగరంలోనూ, ప్రతి ఇంట్లో కూడా జరగబోతుంది. అది బ్రహ్మాది దేవతలకు కూడా దుర్లభమైనటువంటిది. ఏ శ్రీవాసే రాగారే జయతే కే వైష్ణవ బ్రహ్మాది రే దుర్లభ దేకి వో అనుభవ. ఈ శ్రీవాస పండితుడి గృహంలో కూడా ఈ వైష్ణవులందరూ కూడా కలిసి కీర్తన చేస్తూ ఉంటారు కదా. మరి అది కూడా ఈ బ్రహ్మాదులందరికీ కూడా దుర్లభమైనటువంటిది. అలాంటిది ఇప్పుడు దర్శించబోతున్నారు. ఈ శ్రీవాసాంగంలో చైతన్య మహాప్రభుతను నేను నిత్యంగా ఉంటాను అని చెప్తారనమాట. ఎందుకంటే ప్రతిరోజు కూడా నైట్ అక్కడ తను సంకీర్తనం చేస్తూ ఉంటారనమాట. అది బ్రహ్మాది దేవతలకి దుర్లభమైంది. ఇప్పుడు మీరందరూ కూడా దర్శింపబోతూ ఉన్నారనమాట. భోజనాకారి హాతుమి ఆమరా విదాయా ఆరబారా శివాజా భోజన వేలాయా. నువ్వు భోజనం చేయి, ఇంకా నాకు సెలవివ్వు, నేను మళ్ళీ ఇంకోసారి భోజన సమయంలో వస్తాను అని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్తున్నారనమాట. నన్ను భజింపు అని చెప్పారంటే ఎవరు? సాక్షాత్ కృష్ణుడే అద్వైతాచార్యుల వారి యొక్క కళలో వచ్చి తను చెప్పారనమాట. వెంటనే అద్వైతాచార్యుల వారికి మేలుకొచ్చేసింది అనమాట. చక్షు మేలి చాహి దేహి ఏహి విశ్వంబరా దేకితే మాత్ర హాయిలాంతరా. ఆ విధంగా వెంటనే కళ్ళు తెరుచుకున్నాడంట. కళ్ళు తెరుచుకొని చూడగానే ఎదురుగా ఎవరున్నారంటే విశ్వంబరుడు ఉన్నాడంట.
చూడగానే అంతర్ధానం అయిపోయాడనమాట. కృష్ణేరా రహస్యకి చూనా పారి రుజితే కోనా రూపే ప్రకాశవా కరేనా కహతే. మరి కృష్ణుడి యొక్క అంతర్యాన్ని ఎవరు తెలుసుకోగలుగుతారు? ఏ విధంగా ఎప్పుడు ఆయన ప్రకాశింపచేస్తాడో, ఆయన తెలియచేస్తాడో అప్పటి వరకు మనము తెలుసుకోలేము. ఇహారాగ్రజ పూర్వే విశ్వరూప నామా అమర సంగే ఆసి గీతాకారితే వాక్యాన. అయితే అద్వైతాచార్యుల వారు గౌరాంగుడి యొక్క వాళ్ళ అన్న విశ్వరూపుడు ఉన్నారు కదా, ఆ విషయాన్ని గుర్తుకు చేసి చెప్తున్నాడు అనమాట. ఆ విశ్వరూపుడు భాగవతం క్లాస్లకి ఇక్కడికి వచ్చేవాడు. అందరం కలిసి మేము అధ్యయనం చేస్తూ ఉండేవాళ్ళం, వ్యాఖ్యానించే వాళ్ళం. అప్పుడంట ఏఈ శిశు పరమ మధుర రూపవానా బాయికే డాకితే ఆయి సేనా మోరస్తానా. వాళ్ళ అన్నని తీసుకోవడం ఎందుకో ఆయి సచిమాత ఏం చేసేది, భోజనం వేలైంది, నువ్వు వెళ్ళి అన్నం తీసుకొని రా అని చెప్పేది. అప్పుడు ఈ పిల్లోడు బుడిబుడి నడకలు వేసుకుంటూ వెళ్ళి ఈ అద్వైతాచార్యుల వారి యొక్క ఏదైతే ఈ భగవద్గీత భాగవత ప్రవచనం చేసేటటువంటి అక్కడ స్థలానికి వెళ్ళి అన్న దగ్గరికి వెళ్ళి అన్నని పిలుచుకొని వచ్చేవాడు అనమాట. మరి అప్పుడు అద్వైతాచార్యుల వారి ఈ పిల్లోడి యొక్క రూపలావణ్యాన్ని చూసి మయమర్చిపోయేవాడు. ఆ విషయాన్ని ఇప్పుడు గుర్తుకు చేసి చెప్తూ ఉన్నాడనమాట. అప్పుడు ఆయనకున్నటువంటి మధుర రూపం ఏదైతే ఉందో ఆ రూపము చాలా గొప్పది అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ రూపవంతుడైనటువంటి పిల్లోడు ఇక్కడికి వచ్చేవాడు, నా దగ్గరికి వచ్చి వాళ్ళ అన్ననే తీసుకొని వెళ్ళేవాడు. చిత్తావృత్తి హారే శిశు సుందరాదే కాయా ఆశీర్వాదకారి భక్తి హావు కబలియా. ఆ పిల్లోడి యొక్క సౌందర్యాన్ని చూసి నా మనస్సు పారేసుకున్నాను, నా చిత్తవృత్తులన్నీ హరించేశాడు తను, నా మనస్సుని దొంగలిచ్చేశాడు. అప్పుడు నేను ఆయనకి భక్తి కలుగుగాక అని చెప్పేసి నేను ఆశీర్వాదం కూడా ఇచ్చేవాడిని. అభిజాత్య హాయబాడా మనుషేరా పుత్ర నీలంబార చక్రవర్తి తాహారా దౌహిత్ర. మరి అతనేంటి సామాన్యమైన వాడు కాదు, అభిజాత్య పెద్ద మనిషి పుత్రుడు, జగన్నాథ మిశ్రుడి యొక్క పుత్రుడు, తర్వాత నీలాంబర చక్రవర్తి యొక్క మానవుడు, నీలాంబర చక్రవర్తి యొక్క కూతురు కొడుకు. తను ఆపనే సర్వగుణే పారామా పండిత ఈహార కృష్ణేతే భక్తి హాయి బే ఉచిత. సకల గుణ నిలియుడు పండితుడు, అతను కృష్ణ భక్తుడు అవడము ఖచ్చితమైంది, అది ఉచితమైందే. ఆయనకి కృష్ణ భక్తి కలుగుట అది ఉచితమైంది, ఎందుకంటే అంత గొప్ప వారి యొక్క పుత్రుడు మనవడు. బడా సుఖీ హాయి లాజా ఏ కాతా సూనియా. మీరు చెప్తుంటే ఈ విషయాలన్నీ విని నాకు చాలా ఆనందం వేస్తుంది, నాకు సుఖం అనిపిస్తుంది. ఆశీర్వాదకార సాబే తదస్తు బాలియా. అద్వైతాచార్యుల వారు ఏమంటున్నారంటే మీరు అందరూ కూడా తదస్తు 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 అనండి, అందరూ కూడా ఆశీర్వదించండి అని చెప్పేసి అందరినీ కూడా ఆశీర్వదించండి అని తను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు అనమాట. శ్రీకృష్ణేరా అనుగ్రహ హావు కథ బారే కృష్ణ నామే మత్త హావు సకల సంసారే. ఈ శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహము అందరికీ కూడా లభించాలి. ఈ మొత్తం ఈ సంసారంలో ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా కృష్ణనామంలో మునిగి తేలుతూ ఉండాలి. ఆ విధంగా మీరందరూ కూడా తదాస్తు అని చెప్పేసి ఆశీర్వదించండి. జతి సత్యావస్తు హాయా తాబే కానే సాబే ఆసివే బామనారాస్తానే. ఇవన్నీ కూడా సత్యం అవ్వాలి అని చెప్పేసి వీళ్ళందరూ కూడా కలిసి ఎక్కడికి ఈ బ్రాహ్మణి దగ్గరికి వచ్చారు కదా అని తదాస్తు అని అంటున్నారు. వీళ్ళందరూ కూడా మళ్ళీ ఇక్కడికి వస్తారు. ఆ నృత్య ఏమంటారు సంగీత నృత్యమంలో చైతన్య మహాప్రభుతో కలిసి అందరూ కూడా మళ్ళీ ఆయన దగ్గరికి వస్తారనమాట. సో వాళ్ళు ఇచ్చేటటువంటి ఆశీర్వాదం తదాస్తు ఏదైతే ఉందో అద్వైతాచార్యుల వారు అడిగేటటువంటిది ఏంటిది, ప్రతి ఒక్కరికి కూడా కృష్ణ ప్రేమలో మునిగి తేలుతూ ఉండాలంట. సో అందరిలో కూడా మనం ఉండాలని ప్రార్థిద్దాము, ఆశిద్దాము. ఆనందే అద్వైతాకారే పరమాహంకారా సకల వైష్ణవకారే జయ జయకార. అద్వైతాచార్యుల వారు ఆనందంతో హుంకరిస్తూ ఉన్నారు. వైష్ణవులందరూ కూడా జయ జయ ధ్వనులు చెప్తూ ఉన్నారన్నమాట. హరి హరి బలి డాకే వాదన సభరా
ఉటిల కీర్తన రూప కృష్ణ అవతార. ప్రతి ఒక్కరు కూడా హరి 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 అని చెప్పేసి అంటూ ఉన్నారంట. అందరూ కూడా కీర్తన చేస్తూ ఉన్నారనమాట. కృష్ణ అవతారం ప్రకటమైంది అన్నట్టుగా అక్కడ కీర్తన జరుగుతుంది అనమాట. కేహా బాలేని మాయి పండిత బాలహాయిలే తబే సంకీర్తనకారి మహాకుతూహాలే ఆచార్య రే ప్రాణాతి కారియ భక్త గానా ఆనందే చలీలకారి హరి సంకీర్తన. ఆ విధంగా అందరూ కూడా నిమాయ్ పండితుడు బాగైతే చాలు మేమందరం కూడా కీర్తనం చేస్తాము అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట. ఎందుకంటే నిమాయ్ పండితుడు ఇప్పటివరకు తన అహంకారాన్నే తను చూయించాడు. ఆ విద్యా రసలీలలో తన అహంకారాన్ని చూయించాడు. అందరిలో కూడా తనే గొప్పగా తను ఇప్పుడు అందరిలో కూడా ఆ విధంగా తను చేశాడు కదా. ఆ విధంగా ఇప్పుడు నిమాయ్ పండితు బాగైతే చాలు మేమందరం కూడా హరినామం చేస్తాము అనేసి వాళ్ళందరూ అంటున్నారు అనమాట. ఆ విధంగా వాళ్ళందరూ కూడా సంతోషంతో అద్వైతాచార్యులకి ప్రణామాలు చేసి వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారంట హరినామం చేస్తూ. ప్రభు సంగే జహారా జహారా దే కహాయా పరమాధారకారి సబే సంభాషాయ. ఆ విధంగా అందరూ కూడా ఎవరు తనతో కలిసినా కూడా వాళ్ళందరూ కూడా ఆనందంగా మాట్లాడుతూ ఉన్నారంట. చైతన్య మహాప్రభుతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా మాట్లాడుతూ ఉన్నారంట. ప్రాతకాలే సబే ప్రభు చాలే గంగా స్నానే. సారీ ఇక్కడ ఇప్పటి నుంచి చైతన్య మహాప్రభు గురించి చెప్తున్నారు బృందావన్ దాస్ ఠాకూర్ల వారికి. ఇప్పటి నుంచి చైతన్య మహాప్రభు ఎవరు ఎదురైతే కూడా అప్పుడు ఏం చేసేవాడు, సవాలు విసిరేవాడు. నువ్వు పుస్తకం మంచిగా చదువుకోండిరా, నువ్వు ఈ వ్యాకరణలో ఇలా తను స్థాపించేవాడు, ఖండించేవాడు, దాన్ని మళ్ళీ తప్పని చెప్పేవాడు, మళ్ళీ పునరుద్ధరించేవాడు. ఇప్పటి నుంచి అలా కాదు. చైతన్య మహాప్రభు ఏం చేస్తున్నాడు, ఎవరు కలిసినా కానీ వాళ్ళందరితో కూడా వినయంతో మాట్లాడుతూ ఉన్నాడనమాట. అందరితో కూడా ఆదరంగా పలకరిస్తూ ఉన్నాడు, ప్రేమతో పలకరిస్తూ ఉన్నాడనమాట. ప్రాతకాలే జబే ప్రభు జాలే గంగా స్నానే వైష్ణవ సబారా సంగే హాయదారా సానే. పొద్దున్నే అందరు గంగా స్నానానికి వెళ్తూ ఉంటే అక్కడికి వైష్ణవులందరూ వచ్చేవాళ్ళు కదా. వాళ్ళందరినీ కూడా చూడడానికి వచ్చేవాడు అనమాట. శ్రీవాసాది దేకితే ఠాకూరా నమస్కారే. శ్రీవాసాచార్యుని చూడగానే వెళ్ళి నమస్కరించేవాడంట. ప్రీతి హాయ భక్తగాన ఆశీర్వాదకారే. శ్రీవాస పండితు మహాప్రభుకి తను నమస్కరించగానే తను చాలా ఆనందపడి తనకి ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడనమాట. తోమారాహావుకా కృష్ణ తోమారాహావుకా భక్తి కృష్ణే రాచారానే ముఖే కృష్ణ బాల కృష్ణ సునః శ్రవానే. ఏమంటున్నారంటే శ్రీవాస పండితు కృష్ణుని చరణాలందు నీకు భక్తి కలుగుగాక, నీ నోట్లో ఎప్పుడు కూడా కృష్ణనామమే పలుకుగాక అని చెప్పేసి తను చెప్తూ ఉన్నారనమాట. ఇంకెప్పుడు నువ్వు కృష్ణనామాన్నే వినుదుగాక అని చెప్పేసి తను ఆశీర్వదిస్తూ ఉన్నారనమాట. ముఖే కృష్ణ బాల కృష్ణ సునః శ్రవానే. నోటితో కృష్ణనామం చెప్తూ కృష్ణనామాన్ని పలుకుతూ కృష్ణనామాన్ని వింటూ నీ యొక్క మతి ఎప్పుడు కృష్ణ పాద పద్మాలో ఉండాలి అని చెప్పేసి. కృష్ణ బాజీలే సే భాపా సాబా సత్య హాయా కృష్ణ నా బాజీలే రూపా విద్యాకి చూనాయా. అంతకుముందు ఒకసారి అంటారు, ఎప్పుడు అద్వైతాచార్యులు శ్రీవాస పండితుల వారికి తను తర్కాన్ని విసిరినప్పుడు చెప్తాడు, ఏమ్రా అయ్యా నువ్వు ఎంత మంచిగా చదువుకున్నావు, ఏం లాభం ఇంత చదివి నువ్వు కృష్ణ నామాన్ని చెప్పట్లేదు, ఊరికే ప్రతి ఒక్కరికి సవాలు విసిరి ఇలా టైం వేస్ట్ చేస్తున్నావు అని చెప్పేసి అనేవాడు కదా. అందుకని చెప్పేసి ఇప్పుడు తన హృదయంలో తను ఏమంటున్నాడు అంటే, నువ్వు ఇంకా కృష్ణనామాన్నే చెప్పు అని చెప్పేసి తను ఆశీర్వదిస్తూ ఉన్నారనమాట. ఆ విధంగా ఇంకేమంటున్నాడంటే, నాయనా చూడు, కృష్ణ భక్తి చేసావనుకో అన్నీ కూడా సార్థకం అవుతాయి. ఒకవేళ కృష్ణ భజన చేయలేదనుకో, నువ్వు చదివినటువంటి వేదము కానీ విద్య కానీ నీ రూపము కానీ దేనికి కూడా ప్రయోజనం లేదు అని చెప్పేసి అంటున్నారనమాట. కృష్ణ సే జగత్ పితా కృష్ణ సే జీవానా దృఢకారి బజా బాపా కృష్ణే రాచరానా. కృష్ణుడే జగత్తుకి తండ్రి, ఆ కృష్ణుడే జీవనము, ఆయననే దృఢంగా నువ్వు పట్టుకో, తర్వాత ఆయన చలనాలని నువ్వు భజించు. ఆశీర్వాద సునాయా ప్రభు రాబడా సుఖా సాబారే చాహే నా ప్రభు తులియా శ్రీముఖ. ఆ విధంగా చైతన్య మహాప్రభు అద్వైతాచార్యులు అంటున్నారు, శ్రీవాసాచార్యుల నుంచి ఈ ఆశీర్వాదాన్ని విని ఎంతో చాలా ఆనందించారంట. ఆనందించి అందరి వైపు చూస్తూ ఉన్నారనమాట. తోమారా సేకాహ సత్య కారి ఆశీర్వాద
తోమారా వాకేనే ఆనా కరివా ప్రసాదా. మీరు ఈ ఆశీర్వాదంతో చెప్పిందంతా కూడా సత్యమే. మీరందరూ ఇతరులను ఎలా ఆశీర్వదిస్తారు? నన్ను మీ వాడిగా గ్రహించారు కాబట్టి నన్ను ఈ విధంగా ఆశీర్వదిస్తున్నారు. నేను చాలా సంతోషపడుతున్నాను, ఎందుకంటే నన్ను మీ వాడిగా స్వీకరించారు కాబట్టి ఇంత హృదయపూర్వకమైనటువంటి ఆశీర్వాదాలని నాకు ఇస్తున్నారు. తోమారా వాకేనా ఆన కరీవ ప్రసాద అని చెప్పేసి తను అంటున్నాడు అనమాట. తోమారా సేపారా కృష్ణ బాజానా దివారే తాసేరే సేవిలే కృష్ణ అనుగ్రహకారే. మీరు నాకు కృష్ణ సేవని ప్రసాదించండి. కృష్ణ భక్తులను సేవించకపోతే కృష్ణుడు నన్ను ఏ విధంగా అనుగ్రహిస్తాడు? తోమారాజే ఆమారే సీకా ఓ విష్ణు ధర్మ. మీరందరూ కలిసి నాకు విష్ణు ధర్మాన్ని నేర్పించండి. తేరీ రూజీవు ఆమారా ఉత్తమ ఆచే కర్మ. నేను ఉత్తమమైనటువంటి కర్మాలను చేయాలి, ఉత్తమమైనటువంటి కార్యాలని నేను చెయ్యాలి, అంటే ఈ వైష్ణవ సేవని నేను చెయ్యాలి. అలాంటి భాగ్యాన్ని నాకు ఇవ్వండి అని చెప్పేసి చైతన్య మహాప్రభు అడుగుతూ ఉన్నాడనమాట. తోమా సాబా సేవిలే సే కృష్ణ భక్తి సపాయి. మీ అందరినీ సేవిస్తే నాకు కృష్ణ భక్తి కలుగుతుంది. ఏతాబాలి కారోపాయే దారేసే ఇటాయే. ఆ విధంగా అంటూ వెళ్ళి వాళ్ళ పాదాలు పట్టేసుకుంటూ ఉన్నాడంట. నిజాడాయే వస్త్రకారో కారియా జాతానే దూతి వస్త్రతూలికారో దేనా తాపానే. ఇంకా అంతకుముందు ఏం చేసేవాడు? పిండిన వస్త్రాలన్నీ తీసుకెళ్ళి మట్టిలో వేసేవాడు. ఒకరి వస్త్రాలు తీసుకెళ్ళి ఇంకొకరి దగ్గర పెట్టేవాడు, ఇంకొకరి వస్త్రాలు తీసుకెళ్ళి ఒకరి దగ్గర పెట్టేవాడు. వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఆ పూజా ప్లేటు, వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఏదైతే ఆ గంగా పూజకి, విష్ణు పూజకి, శాలిగ్రామ పూజకి వాళ్ళు తెచ్చుకున్నటువంటి సజ్జలు అవన్నీ అరేంజ్ చేసి తెచ్చుకున్నారు. వాళ్ళన్నింటినీ కూడా చెడగొట్టేవాడు కదా చిన్నప్పుడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి. వాళ్ళు స్నానం చేసేటప్పుడు వాళ్ళు వదిలేసినటువంటి వస్త్రాలు గట్టు మీదనే ఉంటాయి కదా, ఆ గట్టు మీద ఉన్నటువంటి ఆ వస్త్రాలని నెమ్మదిగా మంచిగా జాగ్రత్తగా పిండుతున్నాడంట. పిండి వాళ్ళకి ఇస్తూ ఉన్నాడనమాట. ఇస్తూ ఉన్నాడు. ఎవరైతే స్నానం చేసి వాళ్ళు పైకి వస్తున్నారో వాళ్ళ బట్టలను అందిస్తూ ఉన్నాడంట. కూసా గంగా మృతికా కారా హో దేనా కారే సాజీ బాహి కోనా దీనా చలే కారో గారే. ఆ విధంగా ఇంకేం చేస్తున్నాడంటే, ఎక్కడున్నా నేను 45 1 సెకండ్. వాళ్ళందరికీ కుశగ్రాసాన్ని, తర్వాత మృతికని అవన్నీ కూడా అందిస్తూ ఉన్నాడనమాట. వాళ్ళు చేసుకున్నటువంటి హారతి ప్లేట్లు అవన్నీ తెచ్చుకుంటారు కదా, అవన్నీ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నాడు. తీసుకొని వెళ్ళి హెల్ప్ చేస్తూ ఉన్నాడనమాట. సకల వైష్ణవగానా హాయా హాయా కారే. ఆ వైష్ణవులందరూ కూడా హాయ్ హాయ్, ఏంటి ఇప్పుడు ఇలాంటి దుస్థితి వచ్చేసింది, పిల్లోడు ఇలా చేసేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారంట. కీకారా తాబు కారే విశ్వం బారే. అరే నువ్వేం చేస్తున్నావురా బాబు, ఏం చేస్తున్నావు నువ్వు, ఆగు, నువ్వు ఇలాంటి పనులు చెయ్యకరా నాయన అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆయనని ఆపుతూ ఉన్నారనమాట. ఏ మాత ప్రతిదిన ప్రభు విశ్వంబరా ఆపన దాసేరా హాయా ఆపనే కింకారా. ఆ విధంగా ప్రతిరోజు అందరికీ కూడా సేవ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా కింకరుడుగా తను సేవ చేస్తున్నాడు, దాసుడిగా తను సేవ చేస్తున్నాడు. కోనా కర్మ సేవా కేరా ప్రభు నాహి కారే సేవా కేరా లాగి నిజా ధర్మ పరివారే. తను సేవ చేయడం కోసం అని చెప్పేసి తన ధర్మాన్ని కూడా తను వదిలేస్తూ ఉన్నాడంట. తను చేయాల్సిన ఏవైతే పనులు ఉంటాయి అవి కూడా వదిలేసి తను ఎదురు సేవ చేస్తూ ఉన్నాడనమాట భక్తులందరికీ. సకాల సుహృత్ కృష్ణ సర్వశాస్త్ర కాహే ఏతేకే కృష్ణే రాకే హా ద్వేష్టోపేక్షాహే. మరి కృష్ణుడు అందరి హృదయాల్లో ఉన్నటువంటి వాడు, సకల శాస్త్రాలు ఆయననే కీర్తిస్తూ ఉన్నాయి. మరి కృష్ణుడికి ద్వేషమైన వాళ్ళు కానీ, ఆయన ఉపేక్షించే వాళ్ళు కానీ ఎవరూ కూడా లేరు. తాహు పరిహారే కృష్ణ భక్తేరా కారానే తారా సాక్షి దుర్యోధన వంశేరా వారానే. అంటే భగవంతుడు పక్షపాతాన్ని తను చూయించడు. ఆయన యొక్క భక్తుల కోసం ఆయన నియమాలని తను ఉల్లంఘిస్తూ ఉంటాడు. మరి కాకపోతే అప్పుడప్పుడు దుర్యోధనుడు లాంటి వాళ్ళని మాత్రం సంహరిస్తూ ఉంటాడు.
కృష్ణేరాకారాయ సేవా భక్తేరా స్వభావా భక్తి లాగి కృష్ణేరా సకల అనుభవ. మరి కృష్ణుని సేవించడం భక్తుల యొక్క స్వభావం. మరి అలాంటి భక్తుల కోసమే ఈ కృష్ణుడు కూడా తను చేస్తూ ఉంటాడనమాట. ఆయన ఏంటి నియమాలను కూడా ఉల్లంఘిస్తూ ఉంటాడనమాట. కృష్ణేరా బేచితే పారే భక్తి రాసే తారా సాక్షి సత్యభామ ద్వారకా నివాసే. ఇంకా భక్తులంట భక్తి రసంలో మునిగిపోయి కృష్ణుడిని కూడా అమ్మేస్తారంట. అందుకే సాక్షి ఎవరంట? ఈ ద్వారకాలో సత్యభామ కృష్ణుడిని అమ్మేస్తుంది కదా, ఆ విధంగా భక్తిలో మునిగిపోయి కృష్ణుడు కూడా స్వయంగా అమ్మేస్తారు ఈ భక్తులు అని చెప్పేసి అంటున్నారనమాట బృందావన్ దాస్ ఠాకూర్ల వారు. కృష్ణుడు ఏం చేస్తున్నాడు? భక్తుల కోసం ఆయన పెట్టుకున్నటువంటి నియమాలను వదిలేస్తున్నాడు. భీష్ముడి మాట నెరవేర్చడం కోసం కానీ ఆయుధాన్ని లేపాల్సి వచ్చింది, అవునా? సో ఆ విధంగా భక్తుల కోసం ఆయన నియమాలనే తను వదిలేస్తాడు. మరి అలాంటి వాడు ఆ భక్తులకి దాసోహం అంటూ ఉంటే భక్తిలో మునిగిపోయి భక్తులు ఏం చేస్తున్నారు? ఆయననే పనంగా పెట్టి అమ్మేస్తూ ఉన్నారనమాట. సేయి ప్రభు గౌరంగా సుందర విశ్వంబరా గూఢ రూపే ఆచనావా ద్వీపేరా బీతారా. అలాంటి గౌర సుందరుడు ఏం చేస్తున్నాడంట? సీక్రెట్గా రహస్యమైన రూపంలో ఈ నవద్వీపంలో ఉన్నాడు. ఎవరి కోసం అవతరించాడంట? చీనితే నా పారేకేహా ప్రభు ఆపనారా జసా బారా లగియా ఇలా అవతార. అలాంటి అవతారాన్ని తెలుసుకునేటటువంటి శక్తి ఎవరికి ఉంది? ఎవరు కూడా తెలుసుకోలేకుండా ఉన్నారు. ఆయన ఏం చేస్తున్నారు? ఆ విధంగా రహస్యంగా వచ్చి ప్రతి ఒక్కరికి కూడా సేవ చేస్తూ ఉన్నారనమాట. 7 అయింది. సో మనం ఈరోజు ఇక్కడే ఆపేసుకుందాము. రేపు కంటిన్యూ చేసుకుందాం. రేపు సాయంత్రం కూడా క్లాస్ పెట్టుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. नदिया गोत्र में नित्यानंदमा आटिया नामा हट्टा जीवेरा कराना. ఏ క్షేత్రంలో మాతాజీ? ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాం మాతాజీ. నిన్న ఢిల్లీలో ఉన్నాము. నిన్న మా అమ్మాయి వాళ్ళ మహారాజ్ వ్యాస పూజ అయిపోయింది. సో ఈరోజు రేపు ఢిల్లీలోనే ఉంటున్నాం. ఎల్లుండి బృందావన్ వెళ్తున్నాం మాతాజీ. వెరీ గుడ్. హస్తినాపురంలో ఉన్నారు? హస్తినాపురంలో ఉన్నాం. వెరీ గుడ్. ద్వారకాలో తక్కువగా హస్తినాపురంలో ఎక్కువగా ఉంటారు కదా, అందుకే ఇక్కడ పార్థసారథి సన్నిధిలోనే ఉన్నాం. హరే కృష్ణ. ఆయన గురించి చదువుకోవాలి కదా, ఇప్పుడు ఆయన గురించి చదువుకోవాలి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు ఇంతసేపు ఓపికగా విన్నందుకు. మళ్ళీ రేపు కొనసాగించుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ.